జై తెలంగాణ, జై సింగరేణి. సింగరేణిలో ఉన్నటువంటి డిపెండెంట్ ఉద్యోగాలను కొల్లగొడుతున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ సిగ్గుపడాలి. ఉద్యోగాలు కొత్తగా ఇస్తలేరు, ఉన్న ఉద్యోగాలు పోగొడుతున్నారు, అలియాస్ పేర్లు ఇస్తలేరు. ఎందుకోసం కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. మీకు 40,000 కోట్ల రూపాయలు సింగరేణి ఇచ్చినందుకు ఈ అన్యాయం ఎందుకోసం చేస్తున్నారు? డిపెండెంట్ ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాల్సిందే. అదే విధంగా అలియాస్ పేర్లు ఏవైతే ఉన్నాయో అలియాస్ పేర్లు బిడ్డలకు సహాయం చేయాల్సిందే. నశించాలి, 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 నశించాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కాంగ్రెస్ సీఎం. జై తెలంగాణ, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను కాపాడాలి, కాపాడాలి డిపెండెంట్ ఉద్యోగాలని. జై సింగరేణి, జై తెలంగాణ, జై తెలంగాణ. కార్మికులను వెంటనే జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కార్మికుల ఐక్యత. సింగరేణిని కాపాడాలి, డిపెండెంట్ ఉద్యోగాలను ఇవ్వాలి. డిపెండెంట్ ఉద్యోగాలు తీసేస్తున్నటువంటి సీఎం గారు సిగ్గుపడాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్త ఉద్యోగాలు ఇస్తలేరు, మీరు డిపెండెంట్ ఉద్యోగాలు తీస్తున్నారు. అలియాస్ పేర్లున్న పిల్లల్ని ఏం చేస్తున్నారు? ఎందుకోసం ఈ అన్యాయం? సింగరేణిని కాపాడాలి. జై తెలంగాణ, జై సింగరేణి, జై తెలంగాణ, జై సింగరేణి, జై తెలంగాణ. కాసేపు ఆగండి అమ్మా. చాలా మంది, వేల మంది పిల్లల ఉద్యోగాలు జరగండి ఒకసారి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై సింగరేణి, జై సింగరేణి, జై తెలంగాణ, జై సింగరేణి. డిపెండెంట్ ఉద్యోగాలను కాపాడాలి. ఖచ్చితంగా అలియాస్ పేర్లున్నటువంటి వాళ్లను ప్రభుత్వం వెంటనే కన్సిడర్ చేయాలి. ఆ పిల్లలకు భవిష్యత్తు లేకుండా పోతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ. సీఎం, 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 సీఎం. సింగరేణి వెంటనే. జై తెలంగాణ, చాలా రోజులు తీసేసే హక్కు వీళ్ళకి ఇంత జులుం చేస్తా ఉన్నారు. ఇవాళ వందలాది మంది సింగరేణి వచ్చారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎందుకోసం మీరు ఉద్యోగాలు ఇస్తలేరు? అలియాస్ పేర్లు ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేరు? ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సింగరేణిని కాపాడాలి. కొత్త బొగ్గు బ్లాకులు తీసుకురావాలి. అవి వదిలేసి అవి పక్కకు పెట్టి అడిగిన వాళ్ళని అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. ఒకవైపు సింగరేణి విషయంలో చేస్తా ఉన్నారు, 42% నిరుద్యోగ విషయం ఏదైతే బీసీ విషయంలో కూడా ఇలా చేస్తా ఉన్నారు. ఏంటి మరి ఈ ప్రభుత్వం ఏం మాట్లాడతారు? ఏం చెప్తామండి? ఈ ప్రభుత్వానికి ఏం మాట్లాడినా దున్నపోతు మీద వాన పడ్డట్టున్న తప్ప ఇంకోట్లే. ఖచ్చితంగా సీఎం గారు ఆలోచన చేయాలి, ప్రభుత్వం ఆలోచన చేయాలి. సింగరేణి కాలనీస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఆలోచన చేసుకోవాలి. డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. ఇది తెలంగాణ మనకు నేచర్ ఇచ్చిన గిఫ్ట్. బొగ్గు తీసుకునేటటువంటి హక్కు కూడా లేకుండా ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు రాకుండా ఏం సాధిస్తారు? ఏం చేస్తారు? ఖచ్చితంగా డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి. జై తెలంగాణ, జై సింగరేణి, జై తెలంగాణ, జై సింగరేణి, జై తెలంగాణ.
జై సింగరేణి, జై సింగరేణి, సీఎం 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 సీఎం, జై తెలంగాణ, జై తెలంగాణ. అరెస్టు పరం కూడా కొనసాగుతా ఉంది. ప్రతి ఒక్కరిని కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. డౌన్ డౌన్. చాలా శాంతియుతంగా కూర్చున్నారు ఇక్కడ. ఆవిడ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నారు. డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కావచ్చు, అదేవిధంగానే మెడికల్ బోర్డు విషయంలో కావచ్చు, ప్రభుత్వం వెంటనే దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఈరోజు కవిత గారు శాంతియుతమైనటువంటి పోరాటం చేస్తా ఉన్నారు. సో పోలీసులు కూడా ఎక్కడికక్కడ అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ మరి తీసుకెళ్లే కార్యక్రమం జై తెలంగాణ. డిపెండెంట్ వెంటనే తోసింది. కానీ ఇబ్రాహిం చలో మేడం 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 Dopidi Raja!